హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ బిందు. ఈరోజు వీడియోలో మనం చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. చికెన్ మటన్ బిర్యానీలు కూడా మర్చిపోతారు, అంత టేస్టీగా ఉంటుంది ఎగ్ బిర్యానీ. ఈ రెసిపీ ఒకసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. అయితే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎగ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడికించుకున్న ఎగ్స్ని ఘాట్లు పెట్టుకోవాలి, బిర్యానీ స్పైసెస్, ఉప్పు, పసుపు, కారము, టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ పౌడరు, ధనియాల పొడి, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్టు, పెరుగు, కొత్తిమీర, పుదీనా. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గ్లాసు బాస్మతి రైస్ని వేసుకొని ఇలా వాటర్ యాడ్ చేసుకొనేసి ఒక 2 to 3 టైమ్స్ ఇలా బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొనేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఎగ్ బిర్యానీ వచ్చేసి కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కుక్కర్లో 3 టేబుల్ స్పూన్ని ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఉప్పు, పసుపు, కారంని యాడ్ చేసుకొనేసి ఇలా కుక్కర్ అంతా బాగా స్ప్రెడ్ అయ్యే విధంగా ఈ ఉప్పు కారం అంతా ఆయిల్లో ఇలా ఒకసారి తిప్పామంటే మొత్తం స్ప్రెడ్ అయిపోతుందన్నమాట. ఎగ్స్ని ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ ఉప్పు, కారం, పసుపు అంతా ఇలా ఒక 2 minutes పాటు ఇలా ఫ్రై చేసుకున్నామంటే పచ్చివాసన పోతుందన్నమాట. ఇలా 2 minutes పాటు ఫ్రై చేసామంటే కలర్ చేంజ్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. నేను 5 ఎగ్స్ని తీసుకున్నాను, మీకు కావాల్సినన్ని తీసుకోవచ్చు అనమాట. ఈ ఎగ్స్ని లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి ఇలా మిక్స్ చేస్తూ అన్ని సైడ్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసుకొనేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ని. ఇలా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకొనేసి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు గ్రీన్ చిల్లీ, ఆనియన్ కూడా వేసుకొనేసి ఈ గ్రీన్ చిల్లీ అంతా బాగా ఫ్రై అయ్యే విధంగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొనేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత టమాటో కూడా వేసుకొనేసి ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 to 3 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొనేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. గట్టిగా ఉన్న పెరుగును తీసుకోవాలి. పెరుగును యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇదంతా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కారము, ధనియాల పొడి, గరం మసాలా వేసుకోవాలి. ముందే కారం వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా ఒక 2 minutes పాటు ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొనేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా బాగా ఇందులోకి మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాసు రైస్ని అయితే తీసుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ రైస్కి 2 glasses ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు వాటర్ని అయితే 2 glasses అయితే యాడ్ చేస్తున్నాను. 2 glasses అయితే ఒక గ్లాస్ రైస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకొనేసి ఉప్పు కారాలంతా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొనేసి ఇలా వాటర్ అంతా బాయిల్ అయ్యే విధంగా ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్న టైంలో ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలి. రైస్లో వాటర్ ఏమీ లేకుండా చూసుకోవాలన్నమాట. ఇలా రైస్ని యాడ్ చేసుకొనేసి ఒకసారి అంతా మిక్స్ చేసుకొని మళ్ళీ పైన పుదీనా, కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోవాలి.
ఇలా పుదీనా కొత్తిమీర అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఒక షేప్లో పెట్టుకున్నామంటే చూడడానికి బాగుంటుందన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొనేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చామంటే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారు కదా, 2 విజిల్స్ తర్వాత ప్రెషర్ తీసేసి ఓపెన్ చేసామంటే చాలా బాగా అయితే వచ్చింది ఎగ్ బిర్యానీ. ఒకసారి మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒకసారి మీరు కూడా నా స్టైల్లో ఈ ఎగ్ బిర్యానీ ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలానే నెక్స్ట్ మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.